క్విజ్కు మీరందరూ సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక యవనస్తుల కూడికల్లో దీని యొక్క వాక్యాన్ని మనం అందరం వినడానికి మునుపు మన మూల అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. నా వెనక ఉంది, అదేవిధంగా మీకు ఇవ్వబడిన బ్యాడ్స్ మీద కూడా మూలాంశాన్ని రాశారు. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. John's Gospel chapter 21 and reading all together verse 15 please. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మధ్య భాగము మన అంశంగా తీసుకున్నాము. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సైమన్ సన్ ఆఫ్ జోనాస్, లవెస్ట్ దౌ మీ మోర్ దాన్ దీస్. ప్రభు ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మన వినికిడిలో నీరు కట్టి తన రాకడ కొరకై, నిత్యత్వము కొరకై మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన 12 మంది శిష్యులలో అతి పిన్న వయస్కునిగా యోహాను భక్తుడు పరిచయం. లేత ప్రాయంలోనే ప్రభువును వెంబడించాడు. ఆయన కూడా అపోస్తలుల జాబితాలో చేర్చబడ్డాడు. పేతురు, యాకోబు, యోహానులని కోటరీలో ముఖ్యునిగా ఆయన ప్రభుతో పాటు సంచరించడాన్ని మనం గమనించగలం. యోహాను భక్తుణ్ణి దేవుడు ప్రేమించాడు. అందుకే యేసు ప్రేమించిన శిష్యునిగా యోహాను భక్తుడు మరి పదవిని లేదా కితాబును దేవుని ద్వారా పొందాడు. అంతేకాదు, యోహాను భక్తునికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న వానిగా ఆయన మనకు పరిచయం చేయబడతాడు. కనుక ఇలాంటి యవనస్తుడు రానున్న దినాల్లో 5 పుస్తకాలు రాస్తాడు అన్నది బహుశా అప్పటికి ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులలో లేదా అపోస్తలలో మరి ఎరిగి ఉండరని నేను నమ్ముతూ ఉన్నా. ప్రభు మహాకృపను బట్టి యవనస్తుని అద్భుతంగా వాడుకున్నాడు. 5 పుస్తకాలు రాసే గొప్ప ధన్యతను ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా రానున్న దినాల్లో దేవుని కొరకు బలమైన పనిముట్లుగా మీరు తయారు చేయబడి రానున్న తరానికి మీరు సేవ చేయగలిగిన పనిముట్లుగా తప్పకుండా వాడుకుంటారన్నది ఇతని జీవితమే ఒక సాక్ష్యము మరియు నిదర్శనం. ఇలాంటి మంచి దేవుడు మరి ఆయన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను 21 అధ్యాయాల్లో తన సువార్తలో పొందుపరిచాడు. పేతురు జీవితంలో నుంచి ఒక అద్భుతంగా ఒక సన్నివేశాన్ని తీసుకున్నాడు. దాన్ని మరి రాయటానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొందుతూ వచ్చాడు. అదే మనం చదువుకున్న మాట. పేతురుకి ఏదైతే యేసుప్రభువారు ప్రశ్న వేశాడో దాన్ని అక్షరబద్ధం చేశాడు, దాన్ని గ్రంథస్థం చేశాడు. ఆ ప్రశ్నకి ఈ దినాన మనము జవాబును చూడబోతూ ఉన్నాం. కనుక పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇది అద్భుతమైన ప్రశ్నగా మనం చూస్తాం. వాస్తవానికి యోహాను భక్తుడు తన సువార్తను 3:16 ఒకవేళ ప్రారంభ అధ్యాయము వచనంగా మనము తీసుకుంటే ప్రేమతో ఆరంభించాడు. 21వ అధ్యాయం 20లో తాను ప్రేమతో ముగించినట్లుగా మనం చూడగలం. ఈ యోహాను సువార్తల్లో 37 వచనాలు ప్రేమను గురించి ఆయన ప్రస్తావించడం విశేషం. నాకు తెలిసి ఏ సువార్తికుడు కూడా ప్రేమను గురించి నొక్కి చెప్పలా. ఒక మత్తయి ప్రేమను గురించి నొక్కి చెప్పడలా. ఒక మార్కు కానీ ఒక లూకా కానీ ప్రేమను గురించి గొప్పగా ఆయన నొక్కి చెప్పలే. అయితే ప్రభుకు స్తోత్రము, యోహాను ప్రేమను గురించి పరిచయం చేయడం విశేషం. ఈ పుస్తకమే కాదు, తాను రాసిన 5 పుస్తకాలలో 76 వచనాలలో ఆయన ప్రేమను గురించి ప్రస్తావించడం విశేషం. అందుకే ద డామినెంట్ థీమ్ ఆర్ కీవర్డ్ ఇన్ ద గాస్పల్ ఆఫ్ జాన్ ఈజ్ లవ్.
యోహాను సువార్తలో చాలా నొక్కి చెప్పబడుతున్న మూల పదం ఏదైనా ఉంది అంటే 2 అక్షరాల పదం, అదే ప్రేమ. కనుక ఈ ప్రేమను గురించి యేసు ప్రభువారు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడానికి జవాబుగా, ప్రతిస్పందనగా పేతురు ఇచ్చినటువంటి మాట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు వేసిన ఈ ప్రశ్నని మనము ధ్యానించుతూ ఉండగా ఆయన వేసిన ప్రశ్నలో నుంచి వేరియేషన్స్ కొన్ని చూసి ప్రయత్నం చేద్దాం. మొదటి సెషన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న వేస్తున్నాడు అంటే తాను ఒక పనిని చెయ్యకుండా వేరే వారిని చెయ్యమని ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభువారు అడగడు. బాగా ఆలోచించాలి మీరు. తాను చెయ్యని దానిని మనలను చెయ్యమని ఎప్పుడూ కోరడు. ఉదాహరణకి, తాను ప్రేమించకుండా మనలను ప్రేమించమని ఎప్పుడూ కోరడు. ఇదినైనా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న వేస్తున్నప్పుడు, లవెస్ట్ దౌ మీ మోర్ దెన్ దీస్, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగటానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారిని, పేతురుని కానీ శిష్యుని కానీ తప్పకుండా ప్రేమించి ఉండాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక యోహాను సువార్తలో నుంచి ఒక 5 తలంపులను మనము తలపోసుకునే ప్రయత్నం చేద్దాం. వేరే పుస్తకాల జోలికి వెళ్ళడంలా, ఎందుకంటే 37 వచనాలు చాలా ఎక్కువ. అందులో నేను సెగ్రేట్ చేశాను. ఒక 5 సందర్భాలను మీకు జ్ఞాపం చేసి మొదటి కూడికను నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు పక్షంగా కానీ, శిష్యుల పక్షంగా కానీ, మన పక్షంగా కానీ చూపిన ప్రేమ ఎంత గొప్పదో చెప్పటానికి కొన్ని పదాలు వాడుతూ వచ్చారు. ఆ పదాలను మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటే చెప్పాను, మొట్టమొదటిసారి ప్రేమను గురించి యోహాను ఎక్కడ ప్రస్తావించాడో అక్కడి నుంచి మన ప్రయాణాన్ని ఆరంభిద్దాం. రండి నాతో కలిసి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. వెరీ ఫెమిలియర్ వర్డ్స్, మనకందరికీ చాలా పరిచయమైన వాక్యం ఇది. కళ్ళు మూసుకొని చెప్తారు. ఏంటది? రండి అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. మొదటి భాగం మీరు గమనించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్ ద వరల్డ్. వై? ఎందుకు అనేది ప్రశ్న వేసుకోవాలి. హ్యూమన్ లాజిక్, హ్యూమన్ రీజనింగ్, యవనస్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ప్రశ్నలా సరళి ఉంటుంది. రీజనింగ్తో మీరు ఆలోచన చేస్తారు. కరెక్ట్. దినాన ఏంటంటే, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలి? అసలు లోకం అంటే ఏంటన్నా? యోహాను భక్తుడు కాదు, కొత్త నిబంధనలో లోకము అన్న మాటకి కనీసం 3 అర్థాలను మనం చూస్తాం. మొదటిది, కనిపించే భౌతిక ప్రపంచానికి లోకం అనే పదము కొత్త నిబంధనలో వాడారు. కనిపించే అంటే ద ఫిజికల్ వరల్డ్, భౌతిక ప్రపంచం, కనిపించే ఆకాశము, సూర్యుడు, నక్షత్రాలు, సముద్రము, పుట్టలు, చెట్లు, పర్వతాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే కనపడే భౌతిక పదార్థాలు. ఇవన్నీ, వీటికి కూడా లోకం అనే పదం వాడారు. పాయింట్ నెంబర్ 2, రెండవ అర్థం ఏంటి? ద ప్రజెంట్ ఈవిల్ సిస్టమ్, ప్రస్తుతం అందున్న దుష్టత్వానికి కూడా లోకమనే పదం వాడారు. లోకంలో దుష్టత్వం పెచ్చుమెరుతూ ఉంది. ఏ న్యూస్ పేపర్ చూడు, ఏ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ చూడు, లోకములో ఉన్న పాపం యొక్క తీవ్రత, దుష్టత్వం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెబుతూనే ఉన్నారు. ఏదొక చోట, ఏదొక మూల అఘాత్యం జరుగుతూనే ఉంది. లోకములో ఉన్న దుష్టత్వము హెచ్చుమేరుతూనే ఉంది. అందుకే ఈ లోక సంబంధము, లోకం అనే మాట దగ్గర ప్రస్తుతపు దుష్ట యుగము, పాప సంబంధమైన కాలానికి కూడా లేదా లోకానికి పదము వరల్డ్ అనే పదం వాడినట్లుగా మనం చూస్తాం. ఇక మూడోది ముచ్చటగా మనం చూస్తే, వరల్డ్ అనే పదము, లోకం అనే మాట దేని జ్ఞాపం చేస్తుందంటే ద పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్, భూమి మీద ఉండే ప్రజలకు కూడా లోకం అనే పదం వాడారు. మరి యోహాను 3:16 ప్రకారం యోహాను భక్తుడు ఏ పదాన్ని వాడారన్నా? కనిపించే భౌతిక ప్రపంచాన్ని గురించి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారని ఫిజికల్ వరల్డ్ గురించి మాట్లాడా? కాదే. రెండవది, ద ప్రజెంట్ ఈవిల్ సిస్టమ్, ప్రస్తుతం అందున్న దుష్టత్వానికి సంబంధించిన పదాన్ని
ఒకవేళ యోహాను భక్తుడు వాడా? దేవుడు దుష్టత్వాన్ని ప్రేమించడు కదా, ప్రేమిస్తే దేవుడు కాడు. ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కను దృష్టిని కలిగిన వాడు. చెడును, అపవిత్రతను, దుష్టత్వాన్ని దేవుడు ప్రేమించడు. ఆటోమేటిక్గా ఏమైపోయింది? అది ఎలిమినేషన్ అయిపోయింది. కనుక దీన్ని కూడా ప్రేమించడం లేదు. మరి ఎవరిని ప్రేమించాడు? ద పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. భూమి మీద ఉన్న ప్రజలను ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. కనుక ఈ దినాన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే, లోకము అంటే ప్రజలను ప్రేమించాడు. మనకందరికీ తెలుసు రాన్ మహేంద్రవరం పాతది, ఇప్పుడు రాజమండ్రి. ఏమన్నాడు గురజాడ అప్పారావు గారు? లోకం అంటే మట్టి కాదై, విదిన్ బ్రాకెట్స్, లోకం అంటే దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులు అన్నాడు ఆయన. కనుక లోకం అంటే, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. కనుక దేవుడు మనుషులను ప్రేమించాడు. వై? ఎందుకు? కనీసం 2 కారణాలు దీని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ ప్రజలు ఎవరు? మూలాల్లోనికి వెళ్తే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. చూడండి, కనుక దైవ స్వరూపాలు మనము, దైవ పోలికలో ఉన్నటువంటి వారము. మనలను దేవుడు సృష్టించి తీసుకుని వచ్చి భూమి మీద పెట్టాడు. ఎంత అద్భుతమో చూడండి. కనుక దేవుడు ఈ దినాన నిన్ను నన్ను సృష్టించాడు, మన సృష్టికర్త. అంతేకాదు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన సృష్టి అయిన వారము. ఈ దినాన దైవ స్వరూపాలైన మనలను దేవుడు ప్రేమించాడు. రెండవది ఏంటో తెలుసా అండి? దానికి నెగిటివ్ షేడ్. ఇలాంటి దైవ స్వరూపాలైన మనలను చూసినప్పుడు ఎంతైనా ప్రేమ పొంగుకొస్తుంది. దేవుడు తాను చేసిన వారందరినీ భూమి మీద పెట్టి పరలోకం వెళ్ళినా కూడా మనసంతా నీవే అంటాడు ఆయన. ఎందుకో? మనం ఆయన చేతి నిర్మాణం కనుక. ఇది నన్ను తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తారు ఎక్కడికి? యుఎస్కి, యూకేకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి చదవటానికి, ఉద్యోగాలు చేయడానికి పంపిస్తే మనసంతా వారి మీద తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉంటారు 2, 3, కానీ ఒక్కడు పోయినా కూడా అతని గురించి తల్లి ఇక తలపోసుకుంటూనే ఉంటుంది. ఆదివారం వస్తే కనీసం వీడియో కాల్ అయినా చూస్తాం కదా, కుమారుడు కుమార్తెను. ఒకప్పుడు లేవు, ఓన్లీ కాల్సే. అంటే ఎక్కడో ఉన్న తన కుమారుడు కానీ కుమార్తెను కానీ తలపోసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఆరాటపడుతుందో తల్లి కానీ తండ్రి కానీ మనకందరికీ బాగా తెలుసు. ఇదేనా దేవుడు తన పోలికలో, తన స్వరూపములో మనలను నిర్మించుకున్నప్పుడు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మాట మనకు చెప్పకనే చెబుతూ ఉంది. అందుకే డిఎల్ మూడీ అంటాడు, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అన్న దగ్గర సో అన్న పదాన్ని, ఎంతో అనేటువంటి మాటని సాగదీయాలి అన్నాడు ఆయన. సాగదీయడం అంటే మన వాయిస్ మాట్లాడేటప్పుడు దేవుడి లోకాన్ని ఎంతో అంటే ఇంకా ఎంత సాగదీయాలో, నేను సాగదీస్తే నా స్వరం పోతుంది. అంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. పైపెచ్చు రెండవది నెగిటివ్ షేడ్ అన్నాను చూసారా? ఆయన స్వరూపాలు పోలికైన ఈ మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19లో ఒక ప్రమాదములో చిక్కుకున్నారు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టిని యందు పడి ఉన్నదనియు ఎరుగుదుము అన్నాడు. చూడండి, లోకమంతా ఎక్కడుంది? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్న మనుషులందరూ కూడా దుష్టిని యందు పడి ఉన్నారు, దుష్టత్వంలో ఉన్నారు. దుష్టుడు అన్న మాట దగ్గరల్లా మీరు వితిన్ బ్రాకెట్స్లో ఏం పెట్టుకోవాలంటే దుష్టత్వం అని రాసుకోవాలి. రెఫరెన్స్ ఎక్కడుందంటే 2వ తెస్సలోనిక 3:3లో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను దుష్టత్వము నుండి కాపాడును. కింద ఫుట్ నోట్ ఏముంటుంది? దుష్టుని నుండి. ప్యారలల్ వర్షన్స్ మీకు 2 ఒకేసారి చెప్తున్నాము. కనుక లోకమంతా దుష్టత్వములో పడి ఉంది, పాపములో పడి ఉంది. పైపెచ్చు దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారు. అందుకే ఒకసారి మీటింగ్ సరే కడపలో పోస్టర్స్ వేశారు. పోస్టర్స్ వేసినప్పుడు పోస్టర్ తదేకంగా చూస్తున్నా, ఏముంది? ఒక కపాలం ఉంది. కపాలం అంటే స్కల్, పుర్రే. చేతులు కూడా పుర్రెలాగానే ఉన్నాయి, అంటే ఏ రక్తమాంసాలు లేవు. ఈ రక్తమాంసాలు లేని ఈ పుర్రే మరియు చేతుల మధ్యలో మైక్ ఎలా ఉందో, ఈ మైకు మధ్యలో భూగోళం పెట్టాడు. ఏం పెట్టాడు? భూగోళం అంటే భూమి. ఎంత దృశ్యం అంటే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని చేతిలో పడి ఉన్నదంటే అప్పుడు నాకు అర్థమైంది.
కనుక లోకమంతా ఈ అపవాది చేతిలో ఉంది, దాసత్వంలో ఉంది. ఎవరు విడిపించగలరు? అందుకు దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా క్రియను కోరుతూనే ఉంటుంది. అన్న చెప్తున్నట్టుగా ప్రేమ ఎప్పటికీ రుజువును కోరుతుంది. ప్రేమ ఐ లవ్ యూ అన్నాడు అనుకో, మీరేమంటారు? ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయి అంటారు. అన్న పాప రోజా పుష్పం అవుట్డేటెడ్ కావాలి, అవుట్డేటెడ్ అది. పుష్పం నుంచి జ్యువెలరీకి వచ్చేసింది, రింగులు, తర్వాత ఏమున్నాయి హారాలు, అదంతా అయిపోయింది. ఇప్పుడు 21st సెంచరీ కాబట్టి అంత స్మార్ట్ ఎరా, స్మార్ట్ ఫోన్తోనే ప్రేమ వ్యక్తపరచాలి. ఎక్కడి నుంచి తేవాలి? ఐ లవ్ యూ డియర్ అన్నాను అనుకో, పొరపాటున నేను వ్యక్తపరచవలసిన విధానం ఏంటంటే స్మార్ట్ ఫోన్, మళ్ళీ 16 Pro Max, దాని మళ్ళీ Pro Max అని 2 వచ్చినాయి, 4 వర్షన్స్ వచ్చాయి. 4th వర్షన్ వచ్చేసి 1.7 lakhs. జోబులో పెట్టుకునే ఈ మొబైల్ ఫోను జోబులకేమో కానీ గుండెకు చిల్లు పడుతుంది. కనుక ప్రేమ లవ్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇప్పుడు వ్యక్తపరచాలన్నా. అయితే ఇలాంటి ప్రేమతో వ్యక్తపరచలేదు. గాడ్ సో లవ్ ద వరల్డ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించుచున్నాడు. ఎలా చెప్పగలవు? తన ఒకే ఒక కుమారుని, హిస్ ఓన్లీ బిగాటన్ సన్, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణిని నీకు నాకు అనుగ్రహించాడు. ఎక్కడున్నాడు ఈయన? ఓన్లీ బిగాటన్స్ అన్నాడు. తెలుగులో ఏముంది? అద్వితీయ కుమారుడు. ఈ అద్వితీయ కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడేమో అని చెప్తారనుకుంటున్నా. యోహాను సువార్త 1:18 మనం చూస్తాం, ఎవడును ఎప్పుడునూ దేవుడు చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఒకే ఒక కొడుకండి. నిత్యత్వం ఎప్పుడు ఆరంభమైందో మనకు తెలియదు, ఎప్పుడు కొనసాగించబడుతుందో కూడా మనకు తెలియదు, ఎప్పుడు ముగించబడుతుందో కూడా తెలియదు. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు ఉన్న కుమారుడు తన రొమ్మున ఆనుకొని కుమారుని నీకోసము నా కోసము తీసి నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి ఈ లోకానికి ఈవిగా కానుకగా బహుమానం ఇవ్వడం అన్నది ఎంత గొప్ప విషయం ఒకసారి ఊహించండి. 5 మంది పిల్లలు ఉంటే ఒక్కరిని సేవకి ఇవ్వాలి అంటే ఏడుస్తారు, పెడబొబ్బలు, కేకలు, తలక్రిందలు అవుతారు, అన్నం తినరు, నిద్రపోరు. 5 మందిలో ఒక్కరు కుమార్తెనో కుమారుని ఇవ్వడానికే ఇంత ఫీల్ అవుతున్నారే. మరి తండ్రి రొమ్మను ఆనుకొని అద్వితీయ కుమారుడు ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల క్రితము ఆయనతో పాటు ఉన్నప్పుడు, నా కుమారుడా, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను, మన పోలికలో మన స్వరూపంలో సృష్టించినటువంటి వారిని నేను ప్రేమిస్తూ ఉన్నా. ఇది నా కబంధ హస్తాల్లో అపవాది చెరలో ఉన్నారు, వారందరినీ విడిపించటానికి నేను నిన్ను పంపాలని కోరుకుంటున్నా, నీకు ఇష్టమేనా? దేవుడు ప్రేమించాడు, యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు. అందుకే మీరు చూస్తే గలతీ 2:20 చూస్తాను, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. దేవుడు మాత్రమే నన్ను ప్రేమించలేదు, ఆయన కుమారుడు కూడా నన్ను ప్రేమించాడు. ప్రేమించమయ్యాడు, ఈ లోకానికి వచ్చాడు, ఇష్టపూర్వకంగా వచ్చాడు, ఏ బలవంతంగా రాలేదు. అందుకే నన్ను విడిపించటానికి దేవుని కుమారుడు రక్తమాంసాలు ధరించుకుని నీ వలె నా వలె భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇదే మాట హెబ్రీ గ్రంథకథ 2:14-10 రాశాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన అబ్రాహాము సంతాన స్వభావాన్ని కలిగిన వాడు, మన వలనే రక్తమాంసాలను ధరించుకొని జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించటానికి, మరణము బలము గలవారిని అపవాదిని మరణము ద్వారానే నాశనము చేయటానికి ఆయన మన వలె రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. దేవుని కుమారుడు ఆత్మస్వరూపిగా పరలోక రాజ్యంలో దేవుని రొమ్మున ఉంటే సరిపోదు, అయితే ఆయనే రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వస్తేనే తప్ప నన్ను విడిపించలేడు. నాశనములో ఉన్నాము, నాశనములో ఉన్న నన్ను రక్షించటానికి తన కుమారుని లోకానికి పంపించాడు. మీరు ఊహించండి, ఇశ్రాయేలు పౌరులు దాదాపుగా 1.5 సంవత్సరాల క్రితము అక్టోబర్ మాసంలో లాస్ట్ ఇయర్ హమాస్ చెరలోనికి వెళ్ళిపోయారు. వారిని విడిపించడానికి ఇశ్రాయేలు సైన్యం ఏం చేసింది? ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి తమ ప్రభుత్వం నుంచి తీర్మానాన్ని బట్టి సైనికులను పంపించింది. వెళ్ళారు, చాలా మందిని సంపాదించి వెనక్కి తీసుకుని వచ్చారు. ఇది సర్వలోక మానవాళి అపవాది చెరలోనికి వెళ్ళింది.
ఇది 2 తిమోతి పత్రిక 2:24 మనం చూస్తాం. సాతాను చెరపట్టిన వీరిని అనే మాట మనం చూస్తాం. మనందరినీ కూడా సాతాను చెరపట్టాడు. చెరపట్టబడిన బందీలుగా చెరసాల్లో మగ్గిపోతున్న దాసులు దాసురాండ్రనైన మనలను విడిపించటానికి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అండి? మిషన్ 2024 BC లేదా ఏడి 2024 సంవత్సరాల క్రితం తన సొంత కుమారుడా విడిపించటానికి, నిత్య నాశనంలో నుంచి రక్షించటానికి నీ వెళ్ళటానికి ఇష్టమేనా? వెళ్ళటానికి ఇష్టమే. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించినప్పుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, శరీరధారిగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, సులభమన్న పొందినంతగా విధేయత చూపించాడు, గొప్ప క్రయాన్ని చెల్లించాడు, అమూల్యమైన రక్తం ఇచ్చి నన్ను విడిపించాడు. విడిపించడం అన్నది అంత సులభం కాదు. దేశానికి సంబంధించిన వాడు ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, టెర్రరిస్టులు భారతదేశంలో పట్టుబడ్డారు, బందీలు అయ్యారు. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ని హైజాక్ చేశారు, అమృత్సర్ మీదుగా పంజాబ్లో కరాచీలో దింపారు. అయ్యా దాని ఏమంటాము, విమానములో ఉన్న దేశానికి సంబంధించిన వారందరినీ కూడా బందీలుగా ఉన్నారు విడిపించాలి అంటే మీరేం చేయాలి? మీ దేశంలో టెర్రరిస్టులుగా ఉన్నవారు, మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు విడిపించాలి. క్రైము చెల్లించితేనే తప్ప ఎవరు మరొక వ్యక్తిని విడిపించలేరు. మనకు వాక్యం సెలవిస్తూ ఉంది 49వ కీర్తన 7-9, ఏ విధము చేతనైనా తన సహోదరుని ఎవడు విడిపించలేడు. ఎందుకు? వారి ప్రాణ విమోచన క్రైదనం బహు గొప్పది, అది తీరక ఎన్నటికీ అట్లుండవలసినదే అన్న మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రము. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విడిపించటానికి శిలువ మీదకి వెళ్ళాడు, తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. వెండి బంగారం వంటి క్షయమైపోయే వస్తువుల చేత కాక అమూల్యమైన తన రక్తం ఇచ్చి నన్ను విమోచించాడు, విడిపించాడు, సర్వ స్వతంత్రులుగా చేశాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. చెరలో నుంచి విడిపించబడ్డాం, అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు, బందీలుగా ఉన్న నన్ను విడిపించాడు. గొప్ప స్వేచ్ఛ, స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా తీసుకురాబడింది. అందుకే నాశనములో నుంచి నిత్య జీవంలోనికి మనం దాటించబడ్డాం. వాట్ ఏ హోప్! ఎంత గొప్ప నిరీక్షణ! ఇది నాన్న యేసుక్రీస్తునందు దేవుడు ఎంతో ప్రేమతో ప్రేమించాడు. ఈ ప్రేమ ఈ ఉదయకాలం నిన్ను కూడా ఆకర్షిస్తూ ఉంది, ప్రేమిస్తూనే ఉంది. నిన్ను తన 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంది. బందీగా పాపములో చెరసాల్లో దుఃఖముకడై నిరాశ నిస్పృహల మధ్య పడిపోయిన వాడిగా, కృంగిన వాడిగా ఉంటే రా, నిన్ను విడిపించి స్వాతంత్రము స్వేచ్ఛనిచ్చే కుమారుడు నేటికి సజీవుడిగా మన మధ్య సంచరిస్తూనే ఉన్నాడు. తన గొప్ప అమూల్య క్రైదనము ద్వారా ఉచితముగా నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తీర్మానం ఏంటి? కనుక దేవుని ప్రేమ మొదటిది ఏంటంటే ఎంతో ప్రేమ, సో లవ్, సో గ్రేట్ లవ్. పాయింట్ నెంబర్ 2, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఎలాంటి ప్రేమ ఇది? మొదటి వచనము 2వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయముల అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. బాగా గమనించాలి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. ఫుట్ నోట్, సంపూర్ణంగా. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లవ్, ఇట్స్ ఎ కంప్లీట్ లవ్. ఇది పరిపూర్ణమైన ప్రేమ, అంతము వరకు ప్రేమించిన ప్రేమ. ఈ మాట చెబుతూ ఈ మాటను జస్టిఫై చేయడానికి 2వ వచనం రాసి పెట్టారు. అంతవరకు ప్రేమించే ప్రేమ అంటే ఏంటి? సంపూర్ణమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకుందన్నా? ఒక ఉదాహరణే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఏం చేశారంట? ఆయనను అప్పగించటానికి రంగం సిద్ధం చేశాడు. అది కొసమెరుపు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, తాను అప్పగించడానికి రంగము సిద్ధము చేసిన ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించిన ప్రేమ. వాట్ ఎ లవ్! ఇదిలానా యేసుక్రీస్తు ప్రభువును సురక్షగా అంగీకరించాము. ఆయనతో పాటు నడుస్తూనే అనేక సార్లు మనం ఆయన అప్పగించుతామని తెలిసిన ప్రేమించిన ప్రేమ ఇది. ఒక అపోస్తలుడైన పేతురు ముమ్మారు బొంకుతాడని తెలిసిన పేతురును ప్రేమించిన ప్రేమ ఇది. ఇంతకంటే గొప్ప ప్రేమ లోకములో ఎక్కడైనా కనుగొనగలమా?
అరే తప్పిపోతామని తెలిసినా కూడా ప్రేమించే ప్రేమ ఏంటండి? ఒరే ఒక తోమా ఉన్నాడు, ఏం మాట్లాడతాడు? నేను ఆయన చేతులు పెట్టి, ఆయన పక్కలో చేతులు పెట్టి నేను తడిచి చూస్తేనే తప్ప నేను నమ్మనంటే, సందేహించే వాడుగా తోమా ఉంటాడని తెలిసినా ప్రేమించిన ప్రేమ. తోమా జీవితంలో ఈ సంపూర్ణ ప్రేమ, అంతము వరకు ప్రేమించిన ప్రేమ అనుభవించారు. ఒక ముమ్మారు బొంకిన పేతురు ప్రేమించిన ప్రేమను అనుభవించిన వ్యక్తిని ప్రేమించాడు. అంతేకాదు ఒక యూద అప్పగించడానికి రంగం యావత్తు సిద్ధం చేసినా కూడా ప్రేమించుచునే ఉన్నాడు. ఇది నాన్న మనకి ఎవరైనా మనతో ఉండి మంచిగా మాట్లాడుతూ ఇంటికి వెళ్ళి మన రహస్యాలన్నీ బట్టబయలు చేసి నేను అట్లన్నాడు ఇట్లన్నాడు అని నెగిటివ్ స్టేట్మెంట్ ప్రచారం చేసి గోతులు తవ్వేవాడిని మీరు ప్రేమించగలరా అండి? అసాధ్యం. అయినా ప్రేమించే ప్రేమ, హ్యాట్స్ ఆఫ్. ఒకసారి నన్ను నేనే చూసుకున్నప్పుడు 29 సంవత్సరాలు అవుతుంది ప్రభును స్వరక్షకుని అంగీకరించి. ఎన్ని మార్లు అప్పగించాను, ఎన్ని మార్లు బొంకాను, కాదు ఎరగనని ఎన్నిసార్లు ప్రభుని గురించి మాట్లాడాను, ఎన్నిసార్లు ప్రభువు మాటను వాగ్దానాన్ని తోమ వల్ల అపనమ్మకాన్ని నేను ఉంచుతూ వచ్చా, ఆయనను ప్రేమించాడు. దట్స్ లవ్. అది ప్రేమ అంటే. ఏడబ్ల్యూ పింక్, ఆర్థర్ డబ్ల్యూ పింక్ అనే ఒక దైవజన్ అన్నాడు, దేవుడు ఏం చేశాడంటే తెలుసా అండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్ హీ హ్యాస్ సీన్ యువర్ ending from the beginning and selected you as his child. నీ పతనాలన్నిటినీ కూడా ఎరిగిన, in spite of all your failures, shortcomings and even your sins అన్నాడు ఆయన. ఇంకా నీ పతనాలు, కొరతలు, పైపెచ్చు నీ పాపాలు అంటే ఆది నుండి అంతవరకు, నేను ప్రభుని అంగీకరించినప్పటి నుంచి చావు గోతికి వెళ్ళేంత వరకు, లేదా క్రీస్తు రాకల్లో ఎత్తబడేంత వరకు ఈ లైఫ్ స్పాన్లో ఎన్నో సార్లు నేను తప్పిపోతానని, కొరతలు, బలహీనతలు, చివరికి పాపాలు కూడా చేస్తానని తెలిసినా నిన్ను ఎరిగి నిన్ను ఎంచుకొని he has fixed his eyes upon you, నీ మీద తన దృష్టిని ఏం చేశాడంట, కేంద్రీకరించాడు. మానవ జ్ఞానానికి ఊహకి మించిందండి అది. ఎవరైనా మన బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలిస్తే దూరం పెడతాము, కానీ ఎరిగి దేవుడు ఏం చేశాడు, అయినా మనల్ని ఏం చేశాడంటే అందులో మన పతనాలు, వైఫల్యాలు, లోపాలు, కొరతలు, చివరికి మనం చేసిన పాపాలు, చేయబోయే పాపాలు తెలిసినా ఆయన మన మీద దృష్టి నిలిపి సెలెక్ట్ చేశారంట. ఏమి ప్రేమనండి ఇది. అందుకే క్రీస్తు నందు ప్రేమ చేత నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాట్ లవ్. ఇంత గొప్ప ప్రేమ లోకంలో ఎక్కడైనా మీకు కనిపిస్తుందా అండి? ఇలాంటి ప్రేమ చేత, పరిపూర్ణ ప్రేమ చేత ప్రేమించిన యేసు ప్రభువారు ఈ మధ్యాహ్న కాలం నిన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ పతనాలు ఎంత భయంకరమైన, నీ ఓటమి ఎంత నిరీక్షణకు ఆధారము లేనంతగా పాడైపోయినా నిన్ను బాగు చేసే, కట్టే, సమకూర్చే ఈ గొప్ప ప్రేమ ఇది నాన్న ఈ మధ్యాహ్నము వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవునికి నీవు కావాలి, ఆయన ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఈ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట సాగిలపడితే అక్కున చేర్చుకుని ప్రేమిస్తాడు. నిజంగా ఇలాంటి ప్రేమించే ప్రభువు ఈ మధ్యాహ్న కాలము కూర్చున్న నీ మీద కూడా తన దృష్టి నిలిపి నిన్ను కూడా ఎంపిక చేసుకుని, ఏర్పరచుకుని, లోకంలో నుంచి తన కొరకు ప్రత్యేకించుకోవాలని కోరుకుంటున్నాడే. దేవుని ప్రేమ హస్తాలు నిన్ను పట్టి తెచ్చి కౌగిలించుకుని ముద్దాడాలని కోరే ఈ ప్రేమను కాదని, వద్దని, లేదని వాయిదా వేస్తావో, కావాలి అని ముందుకొస్తావో నీ ఇష్టము. కనుక ప్రేమలో 2 అంతస్తులు మనం చూసాం. మొదటిది సో గ్రేట్ లవ్, ఎంతో గొప్ప ప్రేమ. పాయింట్ నెంబర్ 2, ఇట్స్ ఎ కంప్లీట్ పర్ఫెక్ట్ లవ్. ఇది పరిపూర్ణమైన, సంపూర్ణమైన, అంతము వరకు ప్రేమించిన ప్రేమ. 3వ సంగతి ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం నా దగ్గరికి రండి. 13వ వచనం. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఎక్కువైన ప్రేమని ఎప్పుడు అంటాము అంటే ప్రాణం పెట్టినప్పుడు మాత్రమే అంటాము. చూడండి, దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. మననే భారత రాజ్యాంగాన్ని రచించుకొని 76 వసంతాల జనవరి 26తో సెలబ్రేషన్ చేసుకున్నాం. వీరందరూ కూడా ప్రముఖులు, దేశానికి సేవ చేశారు, చనిపోయారు. కానీ నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన ఒక్క వ్యక్తి కూడా భూప్రపంచంలో లేడు. ప్రాణం పెట్టడం ఆషామాష అనుకుంటున్నారా?
ఈ దినాల్లో ప్రేమ అంటే ఏంటి? అన్న చెప్పాడు, ప్రేమిస్తావా చస్తావా. అంతవరకు బాగా తిరుగుతారు. ఏమైనా బడిసి కొట్టిందనుకోండి, ప్రేమించకపోతే చంపుకుంటా పోతారు అంతే. అదే ప్రేమ. లోకానికి తెలిసిందంటే చంపడము ప్రేమ, కానీ యేసుప్రభువారి ప్రేమ చనిపోవడము ప్రేమ. నీకోసము చనిపోవడానికి తన ప్రాణాన్నే ధారపోసాడు. ప్రాణము పెట్టడం అంటే అర్థం ఏంటి? ఒక మనిషి దేహంలో ప్రాణం ఎక్కడుంది? రక్తములో ఉంది. నీకోసం నా కోసం ప్రాణము పెట్టాడు అంటే ఏం పెట్టాడు ఆయన? ప్రాణాన్ని పెట్టాడంటే రక్తాన్నే ధారపోసాడు. ఈ స్టేట్మెంట్ను ఆధారం చేసుకుని సర్ విలియం హార్వే అనాలి ఆయన్ని. ఎందుకంటే సర్హుడ్ ఇచ్చారు కదా ఆయనకి. ఏం కనిపెట్టాడు? రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్ని కనుగొన్నాడు ఆయన. బయాలజీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, 10th క్లాస్ లోపు ఉన్న వాళ్ళందరూ సైన్స్ చదివే ఉంటారు మీరు. రక్త ప్రసరణ వ్యవస్థ ఎట్లా కనుక్కున్నా అంటే బైబిల్ చదివాడు ఆయన. ఆదికాండం చదివేటప్పుడు మానవుని యొక్క దేహానికి రక్తము ప్రాణం అని రాస్తేనే, ఒరే ప్రాణం ఎక్కడో ఉంది, ఎప్పుడో పాతాల చందమామ కథలు, బాలమిత్ర ఉన్నాయి కదా కథలు. ఇప్పుడు పుస్తకాలు లేవనుకుంటే, ఇప్పుడు ఎవరు అందరూ పుస్తకాలు చదివేవాళ్ళు లేరు. స్మార్ట్ ఇయరా కదా, స్మార్ట్ ఫోన్స్ చూడమే అలవాటు మనకి. అందులో అన్నాడు కదా బేతాళుడు, ఒరే ఈ మాంత్రికుని యొక్క జీవము లేదా ప్రాణం ఎక్కడ ఉందంటే, ఎక్కడో పిచ్చుకలు పెట్టాడు, చీతాకోచిలక లేదా దాని ఏమంటే రామచిలుకలు పెడితే దాన్ని సంధించడానికి కథానాయకుడు పడని కష్టాలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. అది వేరే స్టోరీ. అయితే ఎక్కడో కాదు ప్రాణం ఉండేది. మానవ దేహంలో ప్రాణము రక్తములో ఉంది. ఒక వ్యక్తి జబ్బు పడ్డాడు, లేదా యాక్సిడెంట్ అయింది, వెంటనే హాస్పిటల్కి రష్ టు ద హాస్పిటల్. డాక్టర్లు అంటారు వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్తారు. వెంటనే ఇతను బ్రతకాలి అంటే ఇతను ఓ పాజిటివ్ బ్లడ్ ఎగ్జామినేషన్ చేసాము, ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రక్తం తీసుకురండి అంటాడు. మీరు ఏమనాలి అప్పుడు? సార్ ఏంటి సార్ మీరు ఎంసీ దాని ఏమంటాం సూపర్ స్పెషలైజేషన్ చేశారు కదా, మందులు ఇచ్చి బతికించలేరా సార్? మీరు బతికించలేమండి. ప్రాణం ఎక్కడుంది? రక్తంలోనే ఉంది. రక్తము మాత్రమే రీప్లేస్ చేయాలి, లేకపోతే చస్తాడు. కనుక దేవుడు ఈ దినాన్న నిన్ను నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాడు అంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్, త్యాగ సహితమైన ప్రేమ. ఇంతకంటే లోకంలో నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ప్రాణాన్ని తీసే లోకంలో ఉన్న మనము ప్రాణము పెట్టే ప్రేమను గురించి ఎప్పుడైనా విన్నామా? నీకోసం నా కోసం 2024 సంవత్సరాల క్రితం తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. బార్న్ టు డై, చచ్చిపోవడానికి పుట్టాడు. ఈయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన్నే రక్షించును గనక రక్షకుడని పేరు పెట్టబడును. నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను రక్షించడానికి. తన అమూల్యమైన క్రైదనంగా తన అమూల్యమైన రక్తాన్ని నీకోసం ధారపోసాడు. దిస్ ఇస్ లవ్, దిస్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్, ఇట్స్ ఎ సుప్రీం లవ్. సర్వోన్నతమైన త్యాగ సహితమైన ప్రేమ. ఈ ప్రేమను లోకంలో కనుగొనలేము. ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ఈ ప్రేమకు బదులేది? ప్రేమించుచున్నావా? ఇలాంటి ప్రభువుని దగ్గరికి వస్తే, ప్రాణాన్ని నీకోసం పెట్టాను, నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు జవాబు నేనే చెప్పవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ ప్రేమ సాక్రిఫిషియల్ లవ్, త్యాగ సహితమైన ప్రేమ. ఇంకా కొంచెం ముందుకెళితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైన మాటను మన దృష్టికి యోహాను భక్తుడు తీసుకొని వస్తాడు. ఏం మాట్లాడతాడు? 17వ అధ్యాయం 23వ వచనం. చాలు బ్రదర్. ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు అన్నాడు. నీవు నన్ను ప్రేమించినట్టు అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావు. ఎవరు వారు? అప్పటికి 12 మంది శిష్యులు, విదిన్ బ్రాకెట్స్ మనం కూడా. వారిని కూడా ప్రేమించావు అంటే యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడే మాటల్లో, ఓ తండ్రి అయిన దేవా నువ్వు నన్ను ప్రేమించావు చూసావా, అదే ప్రేమతో వారిని కూడా ప్రేమించావు. దీనికి ఏం టైటిల్ పెడదామో మీరే పెట్టండి పేర్లు. ఆప్షన్ మీకే, సిస్టర్స్కి మొదట, లేడీస్ ఫస్ట్. ఈ ప్రేమను ఏమంటాము? మెదడుకు మేత, ఆల్రెడీ కడుపుకు మేత అయిపోయింది.
ఏమండి? పక్షపాతము లేని ప్రేమ. బా, వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్. ఇట్స్ కరెక్ట్. ఇంపార్షియల్ లవ్. ఇది పక్షపాతము లేని ప్రేమ. ఎందుకు? గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవునికి పక్షపాతం లేదు. రోమపత్రిక 2వ అధ్యాయం 11లో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తే పేతురు లైఫ్ కదా. పేతురు అన్నాడు, ఎక్కడ? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34లో అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నాకు ఇప్పుడు అర్థమైందని అన్నాడు ఆయన. ఎందుకు? ఒక యూదుడై ఉండి వస్త్రపు చెంగు పైనుంచి కిందికి దిగింది. ఓ పేతురు, చంపుకొని తిన్నయ్యా అన్నాడు. అంటే ఈ చతుష్పాద అన్యులతో పోల్చబడినట్టుగా చెబితే, అన్యులతో నేను సహవాసం చేయనండి, ఐఆమ్ యునిక్, స్పెషల్ అన్నాడు ఆయన. వెంటనే దేవుడు ఏం చేశాడు? పైకి తీసుకెళ్ళిపోయాడు. మరలా 3 సార్లు ఇట్లా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, లోకములో ఎవరైతే ఉన్నారో ప్రతి జనముల్లోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న ప్రతి వాణిని అంగీకరిస్తాడు. అప్పుడు ఈ మాట మాట్లాడాడు 34లో, దేవుడు పక్షపాతి కాదని నాకు ఇప్పుడు బాగా అర్థమైందండి అన్నాడు. ఇదే మాట తను రాసిన పత్రికలో ఇంకొకసారి రాశాడు. అదే 1 పేతురు 1వ అధ్యాయం 17లో, పక్షపాతము లేకుండా ప్రతి వాణిని క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఏమని గుర్తు చేసుకోవాలా? ఎప్పుడు మీరు తండ్రి అంటున్నారంటే ఈ తండ్రికి ఏ పక్షపాతం లేదండి. నువ్వు చేసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. కనుక పక్షపాతము లేకుండా ఉండేవాడు దేవుడు. దేవుడికి పక్షపాతం లేదు. మనవాడు అంటే బంతిలో కూర్చుంటే ఒక లడ్డు ఎక్కువ ఇస్తా. ఎందుకు? మనవాడే. మన ప్రాంతము, మన కులము, మన కలరు, మన చదువు, మన బ్రాంచు, మన డిగ్రీ అన్నీ మనకు ఇవన్నీ ఏమైపోయినాయంటే ఇంజెక్ట్ అయిపోయింది. మన మనసు పాడైపోయింది. మనకు పక్షపాతం బాగా ఎక్కువ ఉంటుంది, కానీ దేవునికి లేదు. అందుకే 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 7లో దేవుని గురించి చక్కటి మాట రాస్తాడు. దేవునిలో దౌష్టము లేదు, ఆయన పక్షపాతము చూపడు, లంచము తీసుకున్నాడు. మనము అన్నీ ఉన్నాయి మనకి. అందులో ఒకటేంటంటే మన టాపిక్ పక్షపాతం లేదు. కనుక దేవుడు పక్షపాతి కాడు, నిష్పక్షపాతమైన ప్రేమను నీకు నాకు చూపించాడు. ఇదిలో ఒక్కసారి ఊహించండి. దేవుడు యూదులను, ఆ దినాల్లో ఉన్నవారు శిష్యులు 12 మంది, అన్యులైన మనల్ని కూడా అదే ప్రేమతో ప్రేమించాడు. ఒకప్పుడు అన్యులైన వారు ఎలాంటి వారు? కుక్కలతో పోల్చబడ్డారు. యూదుల యొక్క దృష్టిలో అన్యజనులు అంటే మనమందరము కుక్కలతో పోల్చాడు. కానీ ఒకప్పుడు ఎలాంటి వారం అంటే మన దుస్థితి ఎఫెసీ గ్రంథకర్త 2వ అధ్యాయం 12లో మొదలుపెట్టాడు. అయ్యా, ఒకప్పుడు మీరు అన్యులు, మీరు ఎలాంటి వారు? వాగ్దాన నిబంధనలని పరాయి వారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు మీరు. అంతేకాదు, కిందేమన్నాడు? దేవుడే లేనివారు పరదేశులు. ఇప్పుడు ఏమయ్యారు? 3వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి ఎఫెసీ గ్రంథకర్త 3:6 అన్నాడు, యూదులతో పాటు ఏమయ్యాము? సమానమైన వారసులం. బా, ఏమండి! హ్యాట్స్ ఆఫ్. దేవా, నా జీవితం అంతా నిన్ను ప్రేమించి సేవించిన నేను ఎప్పటికీ రుణస్తుడనే. కలిపి పడేశాడండి. ఏ భేదం లేదు, సమానమైన వారసులుగా చేశాడు. దేవుడు తన ప్రజలను ఏ ప్రేమతో ప్రేమించుచున్నాడో అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. ఇది నిష్పక్షపాతమైన ప్రేమ, ఏ పక్షపాతము చూపనటువంటి ప్రేమ. అలాంటి మంచి ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే తండ్రి, నువ్వు నన్ను ప్రేమించావు, అదే ప్రేమతో ప్రేమిస్తాడు. అరే, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాడు అంటే లెక్క. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? పరిశుద్ధుడు. ఒక మాటే తీసుకుంటే మనం ఎవరము? ఆపోజిట్, అపవిత్రులము. ఎట్లా ప్రేమిస్తాడు? ఒకే ప్రేమతో. ఆయన నీతిమంతుడు. చెప్పాను కదా 1 కొరింథీ 1:30లో. మనము దుర్నీతి పరులము. ఎట్లా ప్రేమిస్తాడు? ఆయనేమో పవిత్రుడు, మనమేమో అపవిత్రులము. ఆయన పుణ్యాత్ముడు, మనమేమో పాపాత్ములము. ఎలా ప్రేమిస్తాడు? ఆయనేమో మహిమలో ఉన్నాడు, మహిమను కోల్పోయాము. ఎట్లా నిష్పక్షపాతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. బా, అద్భుతమైన ప్రేమ ఇది. అందుకే నిష్పక్షపాతమైన ప్రేమతో ప్రేమించే ఈ ప్రభువు నిన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ నిష్పక్షపాతమైన ప్రేమకు ఏ బదులు నీవు నేను ఇవ్వగలము? ఇంపార్షియల్ లవ్.
ఐదవది చివరిది. నాతో పాటు యోహాను సువార్త 17 చివరి మాట 26 వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. యేసుక్రీస్తు ప్రభువులో ఏ ప్రేమ ఉంచాడు? ఆయనలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమను బట్టి ఏం చేశాడో మనకు అర్థమైతే అప్పుడు మనలో కూడా అదే ప్రేమను ఉంచారని మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మొదలు పెట్టాడు. 5 నుంచి 12 వచనాల వరకు మనం వెళితే మనము ఎవరండి అంటే, మీరు ఇంకనూ బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరు చనిపోతారు? కింద వెంటనే అన్నాడు, అయ్యా ఒక మంచివాని కొరకు చనిపోవడం అన్నది అరుదైన విషయము, నీతిమంతుల కొరకు చనిపోవడం అరుదైన విషయం. మంచివాని కొరకు ప్రాణము పెట్ట తెగింపవచ్చు. అయితే ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలమున ఏమయ్యాడు? చనిపోయాడు. ఇంకా ముగించలేదు, కిందికి వచ్చాడు. ఏమన్నాడు? మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. 4 స్టేటస్ మనవి, 4 అనుభవం మనది, 4 స్థితి మనది. మనము శక్తిహీనులము లేదా బలహీనులము, భక్తిహీనులము, పాపాత్ములము, శత్రువులము. ఇలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. ఏం ప్రేమ అది? సమృద్ధి అయిన ప్రేమ, అబండెంట్ లవ్. సమృద్ధి అయిన ప్రేమ తనలో ఉంది కనుక అందరినీ ప్రేమించాడు. బలహీనులను, భక్తిహీనులను, పాపాత్ములను, శత్రువులను ప్రేమించాడు. వారి కొరకు ప్రాణం పెట్టడానికి వెనకంజ వేయలేదు. పైపెచ్చు దేవునితో సమాధానపరిచాడు. ఇంత సమృద్ధి అయిన ప్రేమ లోకంలో ఎక్కడ కనబడదు. అందుకే యేసుక్రీస్తులో పెట్టిన ఈ ప్రేమను చూశాడు. అదే ప్రేమను తీసుకుని వచ్చి మనలో కూడా ఉంచాడు. ఇది నన్ను సర్వలోకము యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూసింది, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగము. కానీ నిరాకరించబడ్డాడు, చివరికి సిలువ వేయబడ్డాడు. అయినా సిలువకి వెళ్ళిన తర్వాత, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని దయచేసి క్షమించు. విస్తారమైన ప్రేమ, సమృద్ధైన ప్రేమ విస్తారమైన పాపాలను క్షమించింది. అది సమృద్ధైన ప్రేమ అంటే. కింద నుంచి సిలువ హింసలకు గురి చేసిన వారందరినీ చూస్తూ ఈ మాటలు ఎలా పలకగలడు? అరే స్వకీల యుద్ధకు వచ్చారు, స్వకీలు నిరాకరించాడు. అరే వీడు బయల్జెబూల వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నారా, వీడు మీలాగా లేదా నీలాగా మేము వ్యభిచార కారణం బట్టి పుట్టినవారు కదము, సెటైల్స్, ఎగతాళి. ఆయన ముఖం మీద వస్త్రము వేసి పిడుగుతులు గుద్దారు. యేసు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించయ్యా. వస్త్రం తీశారు, గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ముఖం మీద ఉమ్మి వేశారు. వ్యవసాయ భూమి నాగల చేత దున్నితే ఎలా ఉంటుందో ఆయన దేహము కొరడా దెబ్బలకు అప్పగించబడి దెబ్బలు తింటూ ఉన్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగర గనక వీరిని క్షమించండి. సిలువ మీద మాత్రమే కాదు ఈ మాట పలికింది, తాను తిన్న ప్రతి దెబ్బకు మాట్లాడాలన్నది చరిత్రకారుల యొక్క ఒక చారిత్రాత్మకమైన ఆధారాలు. చివరికి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కల్లో బల్లపొట్టు, పైన తలపై ముళ్ళ కిరీటం, పైకెత్తారు. కింద నుంచి ఎగతాళి, వీడు ఇతరులను రక్షించారా, తనకు తాను రక్షించుకొనలేడు. ఇలాంటి మాటలన్నీ వింటూ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగన కనుక వీరిని క్షమించుము. వాటిల్లో ఇది సమృద్ధైన ప్రేమ అంటే. ఇది నన్ను శత్రువులుగా ఉన్న వారిని సహితము ప్రేమించిన ప్రేమ. ఇది నన్ను పాపాన్ని బట్టి దేవునికి ఎంతో దూరస్తుడవయ్యావు, సమాధానమే లేదు, అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. పాపములో ఉన్నావు, పాపాత్ములైన మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రభు ఆయన సమృద్ధైన ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్న మనల్ని కూడా ప్రేమించారు. భక్తులను ప్రేమిస్తారు లోకంలో. వేషం వేసుకుందండి, ఎంతగా అతని హారతి పడతారో. పుష్పాలు వేసి, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్, పుష్పాలు వేసి నడిపించుకుంటూ వస్తే జేజేలు పలుకుతూ ఉంటారు. భక్తులకు పెద్ద పెట్టేస్తారు. కానీ భక్తిహీనులను మనకు పెద్దపీట వేసేవాళ్ళు పెద్దపీట కాదు, పీట ఉంటే కదా. అలాంటి దౌర్భాగ్యులమైన మనలను ప్రేమించిన ప్రభువు ప్రేమ సమృద్ధైన ప్రేమ కాకుంటే ఇంకేం ప్రేమ? అందుకే ఈ ప్రేమ యేసు ప్రభులో ఉంచిన అదే ప్రేమను తీసుకుని వచ్చి దేవుడు మనలో కూడా ఉంచాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో ఈ ప్రేమను ఏం చేశాడు? కుమ్మరించాడు. వాటిల్లో ఇంత మంచి ప్రేమ, సమృద్ధైన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించినప్పుడు మనకు కీడు చేసేవాడిని కూడా ప్రేమించే మనసు అప్పుడు వస్తుంది.
ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా దేవుని యొక్క ప్రేమకు వెలపట. ఈ 5 ప్రేమ, ఎంతో ప్రేమించి నీ కొరకు చెరలనున్న నిన్ను విడిపించడానికి భూమి మీదకే దిగి వచ్చిన ప్రేమ, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద క్రిందికి వచ్చినటువంటి ఈ ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. ఎక్కడికి వెళ్తావు? అంతం వరకు ప్రేమించే ప్రేమ, నీ ఆది అంతము దేవుడు ఎరుగు అయినను కూడా నిన్ను ప్రేమించాలని కోరి ఈ స్థలానికి తీసుకుని వచ్చి నేను ఏర్పరచుకోవాలని కోరే ప్రేమ. అంతేకాదు, నీ కొరకు ప్రాణం పెట్టినంతగా త్యాగాన్ని చూపిన త్యాగ సహితమైన ప్రేమ, తన రక్తాన్నే ధారపోసినటువంటి ప్రేమ, పైపెచ్చు నిష్పక్షపాతంగా ప్రేమించే ప్రేమ, సమృద్ధి అయిన ప్రేమ నిన్ను వెంటాడి తరిమి ఆ ప్రేమ ప్రవాహముల్లో నిన్ను కొట్టుకొని వచ్చి ఆ ప్రేమ చేత నిన్ను దర్శించి రుచింపచేసి తన బిడ్డగా చేసుకోవాలని కోరే ఈ ప్రభువు ప్రేమ ఈ మధ్యాహ్న కాలము కూడా తన చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేమకు తాలుకొని, అయ్యా ఈ ప్రేమ చేత నన్ను కూడా నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించు, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు, నా కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఆ ప్రభు ప్రేమ నాకు కూడా కావాలి, నా జీవితాన్ని మార్చు, నీ కుమారునిగా స్వీకరించు, కుమార్తెగా స్వీకరించు. ఇదే నీ ప్రార్థన అయితే నీ జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభువు సమర్థుడు. అమూల్య రక్తముతో నీ పాపాన్ని నుంచి, దోషము నుంచి, అపరాధం నుంచి నిన్ను క్షమించి కడిగి శుద్ధీకరించి తన బిడ్డగా స్వీకరించడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. నిష్పక్షపాతంగా ప్రేమిస్తాడు. ఏ మతము లేదు, ఏ కులము లేదు, ఏ ప్రాంతం లేదు, ఏ భాష లేదు. ఈ ప్రేమకు ఎలాంటి తారతమ్యం లేదు. నేను ప్రేమించడానికి ఇష్టపడే ప్రేమ హస్తాల్లో నీ జీవితాన్ని పెట్టుకుని ఒక నూతన ఆరంభాన్ని ఆరంభించడానికి ఇష్టపడితే శిలవ పాదాల చెంత నువ్వు సాగిలపడు, నూతనమైన జీవాన్ని పొంది సంతోషంగా ఈ స్థలము నుంచి బయలుదేరి వెళ్ళు. రండి, ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. అటు ఇటు దయచేసి చూడొద్దండి. ప్రభు నిన్ను సంధించే సమయం ఇది, దర్శించే సమయం ఇది, వెంటాడి నేను హక్కున చేర్చుకోవటానికి వెతికే సమయం ఇది, జాలిపడే సమయం ఇది. ప్రభు నిన్ను తన కబంధ హస్తాల్లోనికి తీసుకుని నిన్ను ముద్దాడి కౌగిలించుకుని నిన్ను ప్రేమించాలని కోరే ఆశ్చర్యకరమైన ప్రేమ ఇది. ఈ ప్రేమ నిన్ను బలవంత పెడుతూ ఉంటే, ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఈ ప్రేమ నిన్ను ఆకర్షిస్తూ ఉంటే, ఆ ప్రేమ స్వరూపైన దేవుడు తన కుమారుని ద్వారా తన ప్రేమను ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఇంతగా నేను నిన్ను ప్రేమించాను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభా, నేను ప్రేమిస్తూ ఉన్నా. ప్రేమిస్తే నీ జీవితానికి సమర్పించుకో, నీ జీవిత రాజుగా చేసుకో, నీ జీవితం అద్భుతంగా నూతన ఆరంభాన్ని ఆరంభించి సంతోషంగా ఈ స్థలాన్ని నుంచి వెళ్ళిపోతావు. కళ్ళు మూసుకురండి, అటు ఇటు చూడొద్దండి. మీకు బ్రేక్ ఉంటుంది, అప్పుడే వెళ్ళొద్దండి. ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మిమ్మల్ని బయటికి పంపిస్తాం. అప్పుడు మీరు వాటర్ కానీ ఇతర సంగతులు మీరు చూసుకుని మళ్ళీ రావచ్చు. నా వైపు చూడొద్దండి, కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడొద్దండి. ఇది గంభీరమైన సమయము. ప్రభు మన మధ్య నివసించి సంచరించుతున్న సమయము. నీ హృదయాన్ని తడుతున్నటువంటి సమయము. నీ హృదయ ద్వారాన్ని తెరిస్తే నీ లోనికి వచ్చి నీ జీవితాన్ని బాగు చేసే సమయము. తన ప్రేమ పాశముల చేత, బంధముల చేత ఆకర్షించే సమయం ఇది. నిన్ను క్షమించి తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించే సమయం ఇది. ఆకాశానికి భూమికి మధ్య వేలాడి నీకోసం ప్రాణం పెట్టాను అని చెప్పే ప్రేమకు ప్రతిస్పందించే సమయం ఇది. ఆ ప్రభు కార్చిన అమూల్య రక్తం అందుబాటులో ఉంది. నిన్ను కడిగి శుద్ధీకరించే ప్రేమ సమయం ఇది. దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితాన్ని మార్చాలని కోరుతూ ఉండగా, ఇప్పటికీ నీ హృదయంలో దేవుడు బలమైన రీతిలో నేను దర్శించి ఆయన కొరకు తీర్మానము చేయాలి అని పెనుగులాడుతూ ఉంటే మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఆయన కొరకు తీర్మానించుకో. నీ జీవితం మార్పు కొరకు, పాప క్షమాపణ కొరకు, పరలోక రాజ్యము కొరకు, నిత్యత్వము కొరకు, ఆయన కొరకు తీర్మానించుకోవాలని ఆశపడితే ధైర్యంగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సహోదరులు ఎవరైనా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కరుణించునుగాక, ప్రేమ హస్తముల చేత మిమ్మల్ని మీ చేతిని పట్టుకొనుగాక, మీ జీవితాన్ని మార్చునుగాక, పరలోకపు ఆశీర్వాదము చేత నిన్ను దీవించునుగాక, పాప క్షమాపణ చేత తన రక్తముతో కడుగునుగాక. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కరుణించునుగాక, తన
సూర్యకాంతిని, పరలోకపు కాంతిని మీ మీద ప్రసరింపచేయునుగాక, మీ జీవితాన్ని మార్చునుగాక, పరలోకపు సంతోషాన్ని, సమాధానాన్ని మీ హృదయ అంతరంగాల్లో కుమ్మరించునుగాక. గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. మీ అంతరంగంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగించునుగాక, మీ బ్రతుకులను మార్చునుగాక, ఆశీర్వాదంతో నింపునుగాక, పరలోక ప్రేమ చేత మీ గుండెల నిండా సమృద్ధిన ప్రేమతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఇంకా వెనకల అక్కడే ఉన్నారు చూడండి. ప్రభుకు స్తోత్రాలు. కార్డు తీసుకున్న తర్వాత మీ చేతులు దించండి. కార్డులు వచ్చేంత వరకు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నా మీ వెనక. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఎంత దూరం నుంచి వచ్చావు, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. గుండెల నిండా దుఃఖముకడై చెరసాల్లో బందీగా మగ్గిపోయిన బతుకులో ఉంటే నిన్ను విడిపించే సామర్థ్యము క్రీస్తుకు ఉంది. తన మూల్యమైన రక్తము చేత నిన్ను విడిపించడానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఎవరైనా ఉన్నారా? దేవుడు మీ జీవితాన్ని, మీ బ్రతుకును మార్చి మీ గుండెల నిండా సంతోషము, పరలోకపు సంతోషము, పరలోకపు సమాధానము, పరలోకపు మేలు, తృప్తి అద్భుతంగా మీ హృదయ అంతరంగాన్ని తాకి నింపునుగాక, దీవించునుగాక. ఆయన రెక్కల క్రింద ఉండడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకోనండి, ముగిస్తూ ఉన్నా. ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చివరిగా అడుగుతాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్ మత్యు అన్న. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్. చివరిలో మైక్ సౌండ్ సిస్టమ్ కింద ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీ జీవితాన్ని మార్చే దేవుడు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మీ తీర్మానాన్ని గణపరిచి మీ జీవితాన్ని ఆశీర్వదించి పాప క్షమాపణ ద్వారా పరలోక రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేయనుగాక. ఇద్దరు సిస్టర్స్ అక్కడ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకుని అటు ఇటు చూడొద్దండి, ముగిస్తున్నాం. చివరికి అడుగుతున్నాం, ఎవరైనా? గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మిమ్మల్ని కూడా చేయి పట్టుకొని తన ప్రేమ హస్తము చేత బలపరిచి పాప క్షమాపణనిచ్చి పరలోకపు సమాధానం, సంతోషము చేత మీ జీవితాలను దేవుడు దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కార్డు వచ్చిన తర్వాత తీసుకునండి. ఏం చేయాలో తర్వాత మీకు చెప్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరికి అడుగుతూ ఉన్నాం. దేవుడు నిన్ను ప్రేమించే సమయం. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మీ తీర్మానాన్ని గణపరిచి మిమ్మల్ని కరుణించునుగాక, క్షమించునుగాక, దీవించునుగాక. పరలోకపు ఆశీర్వాదము, సమాధానము చేత మీ హృదయాలను, జీవితాన్ని నింపునుగాక. ఎవరైనా ఉన్నారా? కఠినపరచుకోవద్దు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు మీ తీర్మానం కూడా గణపరచునుగాక. చాలామంది ఆలస్యం అవుతూ ఉన్నా తీర్మానించుకుంటున్నారు. ప్రభుకు స్తోత్రం. ఒక్క మనిషి తీర్మానము పరలోకపు ఆనందము. దేవదూతలు దేవునితో కూడా కలిసి సంతోషిస్తే ఇంతమంది తీర్మానించుకుంటున్నారు. పరలోకంలో ఎంత గొప్ప ఆనందం. ఈ పరలోకపు ఆనందము చేత మీ హృదయాలను దేవుడు నింపునుగాక. ఎవరైనా ఉంటే చివరిగా అడుగుతున్నాం. ధైర్యంగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు సిస్టర్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. చేతులు అలాగే పైకెత్తి చూయించండి అమ్మా. కార్డ్స్ వచ్చిన తర్వాత చేతులు దించండి. ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ఎత్తండి, మీకోసం ప్రాణం పెట్టాడు. పబ్లిక్గా, బహిరంగంగా అవమానకరమైన మరణాన్ని రుచి చూచాడు. దిగంబరంగా, అర్ధనగ్నంగా శిలువ మీదకి ఎక్కిన ప్రభు నీకోసం ప్రాణం ఇచ్చాడు. ప్రాణాన్ని బట్టి కలిగిన అవమానము, తృణీకారాన్ని తను అనుభవించాడు. నీకు నెమ్మది, దీవెన, ఆశీర్వాదము ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నీ శాపము ఆశీర్వాదంగా మార్చడానికి శాపగ్రాహి అయ్యాడు. ఈ ప్రభు ప్రేమ ఎంత గొప్పది, నిన్ను ఆకర్షిస్తూ ఉంది. చివరిగా అడుగుతున్నాము. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉంటే మీ కుడి చేతిని చూయించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. చివరిగా ఎవరైనా ఎక్కడైనా? గాడ్ బ్లెస్ యు బ్రదర్. కింద స్థలాల్లో కూడా చేతులు ఎత్తుతున్నారు. చాలా సంతోషము. కార్డు వచ్చేంత వరకు మీ కుడి చేతిని అలాగే పైకెత్తి చూయించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఇంకా ఎక్కడైనా ప్రార్థన?
ప్రియమైన తండ్రి, మీ పాదములకు ఎంతో వందనం, స్తోత్రములు. ఈ దినము మీరు మాకు అనుగ్రహించారు. ప్రాముఖ్యమైన దినముగా యవనస్తులు ప్రభా రిట్రీట్ సందర్భంగా మీరు మమ్మల్ని ప్రేమించిన వారే ఈ సందర్భాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరం స్తోత్రం. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు. మీరు మానవులైన మమ్మల్ని ప్రేమించారు, అంతం వరకు ప్రేమించారు, సంపూర్ణంగా ప్రేమించారు. మీ ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, మీ ముద్దుల కుమారుడు ఈ లోకానికి మా కొరకు మీరు అనుగ్రహించారు. ఆ ప్రియుడు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా ప్రభువా మా ప్రతి పాపము క్షమించారు, మమ్మల్ని బిడ్డలకు అంగీకరించారు. మా కొరకు ఆ ప్రియుడు సిలువలో అవమానము, నింద ప్రభు పొందాడు, ఉమ్మేసుకున్నాడు. అవమాన రీతిగా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు అనేక మంది చేత అవమానం పొందారు ప్రభువా. మిమ్మల్ని బయల్జబుల్ అన్నారు, దైవం పట్టిన వారు అన్నారు, మిమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడినారు. అయితే మా కొరకు మీరు సిలువను సహించారు. మా కొరకు మీరు సమస్తం పోగొట్టుకున్నారు. మీ ప్రాణాన్ని దారంగా పోశారు, దారగా రక్తం కార్చారు. అందరూ బట్టి మీకు ఎంతో వందనం, స్తోత్రములు. మీ ప్రేమను రుచించిన వారై ప్రభా కొంతమంది యవనస్తులు తమ హృదయాలను మీకు అప్పగించారు ప్రభు. వారిని బట్టి వందనం, స్తోత్రములు. వారు చేసుకున్న తీర్మానం మీరు స్థిరపరచం ప్రభు. మీరు మా కొరకు మీ ప్రేమను అంత దారపోశారు. అదే ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది మీ కొరకు జీవించాలని. మీ కొరకు ప్రభు మేము కూడా అవమానము, నింద, శ్రమ, దుఃఖము ఏమైనా మీ కొరకు పొందాలని నా ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించుండగా ప్రభు మమ్మల్ని అంగీకరించము. ఇక్కడ వచ్చిన ఏమైనా బిడ్డలందరినీ మీరు చూస్తున్నారు ప్రభు. ఎంతో ఆశతో వచ్చారు మా బిడ్డలు, అనేక స్థలాల నుంచి వచ్చారు. వారందరి కొరకు పేరు పేరున మీరు ఆశీర్వదించు ప్రభు. మా యవన బిడ్డలు చేతులెత్తిన వారి యొక్క తీర్మానం స్థిరపరచము. రానున్న దినముల కొరకే వారిని మీరు ఆశీర్వదించు, మీ కొరకు జీవించుటకు సహాయపడవు. వచ్చిన బిడ్డలు ఏ అక్కర్లతో ఉన్నారో ప్రభు, వారి అక్కర్లన్నీ తీర్చబడును గాక. వారి భవిష్యత్తు, వారి ఉద్యోగాలు, వివాహాలు, వీటన్నిటిలో మీరే సహాయపడు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33 వచనాలు. మాకు ఏదేది కావాలనో, ఏది అవసరమో మా యవన బిడ్డలకు, మాకు ఏది అవసరమో సమస్తము ఎరిగిన దేవుడు ప్రభు. మీరు మా పరలోకపు తండ్రివి దేవా. మీరు పక్షపాతం లేదు, అందరినీ ప్రేమిస్తున్నారు ప్రభు. ఈ బిడ్డలను చూడండి ప్రభు, ఈ బిడ్డలను పైనుంచి చూడండి ప్రభు. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభు. ఎవరు కూడా ఈరోజు ఖాళీగా వెళ్లకుండా సహాయపడండి. మిగతా సమయం మా కొరకు దీవించమని ప్రార్థిస్తూ మీ కృపకు అప్పగించుకుంటూ మరొకసారి మీ ప్రేమకు మేమందరము ప్రభా ప్రణమిల్లుతున్నాం. మా పాదాలు మీ సన్నిధిన పడవేసుకుంటున్నాం ప్రభా. మీ ప్రేమ ఎంతో అమోఘమైనది. అందులో మట్టి వందనం, స్తోత్రం అర్పించుకుంటూ మిగతా సమయం అంతా మా కొరకు దీవించమని ప్రార్థించి మీ కృపకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు బ్రేక్ కలిగి ఉంటాం. చాలామంది ఒక రైట్ డిసిషన్ తీసుకున్నారు, ప్రభువుని అంగీకరించిన దేవుని ప్రేమ మాకు కావాలని. ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో, ఇఫ్ యు ఆర్ ఇన్ వరల్డ్లీ లవ్ నౌ, ఇప్పటి వరకు ఒకవేళ లోక ప్రేమలో మీరు ఉండి ఈ తీర్మానం తీసుకొని ఉంటే, ఇమ్మీడియట్గా మీరు ఆ వ్యక్తితో కానీ, ఆ స్త్రీతో కానీ, ఆ పురుషునితో కానీ మీరు ఏం చెప్పాలంటే, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ లవ్ బికాస్ ఐ హ్యావ్ టేస్టెడ్ రియల్ లవ్ ఇన్ మై లైఫ్ అని మీరు ఇప్పుడే చెప్తే
దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడుతుంది. యూ కెనాట్ కంటిన్యూ ఇన్ బోత్ లవ్స్. రెండు ప్రేమల్లో నువ్వు బ్యాలెన్స్ చేసుకోలేవు. కాబట్టి నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ అని నువ్వు ఎరిగింటే లోక ప్రేమకు ఈ దినమే ఇప్పుడే పుట్ ఫుల్ స్టాప్. మొట్టమొదటి నీ హృదయంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టు. తర్వాత ఇమ్మీడియట్గా యు టెల్ దట్ పర్సన్ ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ లవ్ అని. అప్పుడు దేవుడు నేను ఆశీర్దిస్తాడు. అర్థమైందండి? సిఎస్ లూయిస్ గారు ఒక మాట చెప్పినారు, ఇఫ్ యు వాంట్ టు నో వాట్ ఈస్ ఏ క్రూకుడ్ లైన్, వంకరగా ఉన్న లైన్ ఏదో నువ్వు తెలుసుకోవాలంటే యు మస్ట్ నో ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రైట్ లైన్ అన్నాడు ఆయన. స్ట్రైట్గా ఉండే లైన్ ఏదో నీకు తెలిస్తే వంకరగా ఉండే లైన్ నువ్వు గుర్తుపడతావు అన్నాడు ఆయన. నిజమైన ప్రేమ ఏదో నీకు తెలిస్తే లోకంలో ఉన్న ఈ ఫాల్స్ లవ్, అపవిత్రమైన ప్రేమ ఏందో నువ్వు గుర్తుపట్టగలుగుతావు. సో యూ హ్యావ్ మేడ్ ఎ గుడ్ డిసిషన్, రైట్ డిసిషన్. పుట్ ఫుల్ స్టాప్ టు దట్ వరల్డ్లీ లవ్. చక్కటి ఒక పాట పాడుకుంటాం. ఈ సమయంలో మీరు బ్రేక్ తీసుకోవచ్చు. ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. లేచి నిల్చొని పాడుకుంటాం ఈ పాట. సిస్టర్స్కి, గర్ల్స్కి వాష్రూమ్స్ వెనక సైడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి మీరు ఆ యొక్క స్టైర్ కేస్ నుంచి మీరు కిందికి వెళ్ళొచ్చు. బాయ్స్కి ఇక్కడ ఫ్రంట్ గేట్ సైడ్ మీకు వాష్రూమ్స్ ఉన్నాయి. అంతే. వాష్రూమ్స్ అంటే ఈ సేమ్ పర్మనెంట్, తప్పక వెళ్ళాలని మీకేం ఫోర్స్ చేయడంలే. ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో అండ్ కమ్. వాటర్ మీకు ఇక్కడికే వెనకలా పెట్టారు. వాటర్ కావాలంటే ఇక్కడ తాగండి. తర్వాత మీరు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. లేకపోతే యూ కెన్ స్టాండ్ అప్ అండ్ ఎంజాయ్ ఇన్ ద మ్యూజిక్. మనం పాట సంఖ్య ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అనే పాట మన సాంగ్ నెంబర్ 1. విల్ స్టాండ్ అప్ అండ్ సింగ్ దిస్ సాంగ్.